కలజమునా కామెడీ చేయకు గాని కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చేసావు కదా. కాదండి, కిచెన్ లోనే చేశాను. కరెక్ట్ గా వచ్చింది. కుక్ చేసేద్దాం పదండి. రోట్లో చిన్న జాజికాయ ముక్క, 1 చెంచా పంచదార వేసుకుని మెత్తగా నూరేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇదిగో దీన్నే పచ్చుకోవా అంటారండి. పాలని దగ్గరికంటే ఎగిరిపెట్టేస్తే ఇలా అవుతుంది. 200 గ్రాములు తీసుకుని మెత్తగా మెదిపేసుకున్నాక 1/2 కప్పు పాల పొడి, లేదంటే మెత్తగా మెదుపుకున్న 1/2 కప్పు పన్నీర్ వేసేసుకుని దంచి పెట్టుకున్న పంచదార పొడితో పాటు 1/2 కప్పు మైదా పిండి, 1/2 చెంచా బేకింగ్ పౌడర్, లేదంటే చిటికెడు వంట సోడా వేసుకుని మెదుపుకుంటూ మెత్తటి ముద్దలా కలిపేసుకున్నాక మూత పెట్టి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2 కప్పుల పంచదార, కప్పున్నర నీళ్లు పోసుకుని బాగా మరగనిచ్చి ఇలా జిగురు పాకం రాగానే కొంచెం యాలకుల పొడి కలిపేసుకుని తీసి పక్కనెట్టేసుకోండి. పిండి మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని పగుళ్ళు ఏమీ లేకుండా రౌండ్ బాల్స్ కింద చేసేసుకోండి. అలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకుని వెంటనే గట్టి పెట్టకుండా ఇలా కుదిపేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ లో 5 నుంచి 6 నిమిషాల పాటు ముదురు ముక్కుపోవడం రంగుకి మించిన రంగులో ఏపేసుకున్నాక తీసేసుకుని గోరువెచ్చటి పాకంలో వేసుకుని గంట పాటు అలా వదిలేసేగా తీసుకుని ఇంకొరుకుందంటే ఉంటదండి. కాంతి లేని కుటుంబంలో కొత్త వెలుగు నిండినట్టుంటదండి. క్లిక్ చేసి ఫాలో చేసండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ వంట చేసింది మాత్రం వీణది. రెండో చిలకడ దుంప సేమియా పాయసమా. సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో అసలు సేమియాలే వాడలేదు. చిలకడ దుంపని చెక్కి తురుమేసి తయారు చేసిన టేస్టీ పాయసం అండి ఇది. ప్రసాదం కింద కూడా పెట్టచ్చు. ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా మీడియం సైజ్ చిలకడ దుంపని చెక్కేసుకుని చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా తురిమేసుకున్నాక గిన్నెలో నెయ్యేసి ఈ తురుమును అందులో వేసేసి 2-3 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపేసుకుని తీసి పక్కనెట్టేసుకోండి. అదే గిన్నెలో 1/2 కప్పు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకుని 3-4 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక మనం పెట్టుకున్న తురుమును కూడా అందులో వేసేసి జస్ట్ 2 నిమిషాల పాటు ఇలా కట్టాయిలా ఉడికించేసుకున్నాక 1/2 కప్పు బెల్లం, లేదంటే పంచదార వేసుకుని పూర్తిగా కరగబెట్టేసుకుని చూపిస్తున్నట్టు దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక కొంచెం యాలకిల పొడి, చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసుకున్నాక మాత్రమే కప్పున్నర చిక్కటి కాచి చల్లార్చిన పాలు అందులో పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఆఖరణ నేతి లేపుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా అందులో వేసి కలిపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు స్పూన్ తో తీసుకుంటే ఉంటదండి. సిల్లి గవ్వలేని స్థితిలో కూడా సాయం చేసే స్నేహితుడిని సంపాదించుకున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ వంట చేసింది మాత్రం వీణది. రెండోయ్ కొత్త స్వీటా సేమియా క్యారెట్ బర్ఫీ. రాఖీలు కట్టినప్పుడు అన్నయ్యలు ఇచ్చే 500 కోసం అందమైన స్వీట్లు ఏం కొంటారులే గాని అంతకు మించిన రుచితో అదిరిపోయే స్వీట్ ని సిద్ధం చేసేద్దారండి. ముందుగా కప్పుడు సేమియాల్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ 2-3 తిప్పులు తిప్పుకుని ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాక గిన్నెలో 3 చెంచాలు నెయ్యేసి మిక్సీ పట్టిన సేమియాలను వేసేసుకుని 7-8 నిమిషాల పాటు దోరగా ముదురు ముక్కు రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక వేడి వేడి నీళ్ళు కప్పుడు మాత్రమే పోసుకుని మూత పెట్టి సిమ్ లో జస్ట్ 3 నిమిషాలు మగ్గించేసుకున్నాక 1/2 కప్పు పంచదార వేసుకుని కలిపేసుకుని బైండింగ్ కోసం జీడిపప్పు పౌడర్ గానీ పాల పొడి గానీ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కొంచెం యాలకల పొడి, చిటికెడు ఉప్పు కూడా వేసి ముద్ద కట్టేంత వరకు కలిపేసుకున్నాక తీసుకెళ్లి నేరేసుకున్న బౌల్ లో చూపిస్తున్నట్టుగా సర్దేసుకోండి. మళ్ళీ మిక్సీ జార్ లో కప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక గిన్నెలో 3 చెంచాలు నెయ్యేసి చెంచాడు గోధుమ పిండి వేసుకుని ఏపేసుకున్నాక మాత్రమే మ్యారెట్ మిశ్రమంతో పాటు 1/2 కప్పు పంచదార వేసుకుని శుభ్రంగా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక కొంచెం యాలకల పొడి వేసి ప్యాన్ నుంచి వదిలేసి ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు తీసేసుకుని చూపిస్తున్నట్టుగా పైన ఒక లేయర్ కింద సర్దేసుకుని పూర్తిగా చల్లారాక మాత్రమే తిరిగేసేసుకుని జీడిపప్పు పలుకులతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుందంటే ఉండదండి. సోదరులందరూ సైన్యంగా మారి సోదరి మనుల సమస్యల్ని తీర్చేసినట్టు ఉంటదండి. ఇప్పుడు ఎలా పవర్ లేక పాలన్నీ విరిగిపోయాయి. చిన్నప్పుడైతే పాలు ఎప్పుడు విరిగిపోతాయా కలకందా చేసుకుందాం అని చూసేవాళ్ళం అండి. ఇప్పుడు మాత్రం ట్రెండీగా తక్కువ టైంలోనే చీజ్ కేక్ ని చేసేద్దారండి. ఇదిగా విరిగిపోయిన పాలని వడగట్టేసుకోండి, లేదంటే లీటర్ పాలు మరుగుతున్నప్పుడు చెంచాడు నిమ్మరసం వేసి కలిపారంటే ఇరిగిపోతాయండి. వీటిని వడగట్టేసుకుని కాస్త గట్టిగా పిండేసుకున్నాక అందులోనే 2 టేబుల్ స్పూన్లు పంచదార ఉంటే 2 చుక్కలు వెనిలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 10-15 బిస్కెట్లు తీసుకోండి. మీరు ఏ బిస్కెట్లైనా తీసుకోవచ్చండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక గిన్నెలో వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు కరిగించుకున్న బటర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని బిస్కెట్ పౌడర్ ని చూపిస్తున్నట్టుగా నొక్కి పెట్టుకుని సర్దేసుకోండి. దాని మీద మనం చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమాన్ని వేసేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ లోపు మరుగుతున్న నీళ్ళ మీద గిన్నె పెట్టి 1/4 కప్పు డార్క్ చాక్లెట్ గానీ డైరీ మిల్క్ చాక్లెట్ గానీ వేసుకుని సిమ్ లోనే కరిగించేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిల్క్ మిశ్రమాన్ని నీళ్ళేసి కాస్త పలచగా చేసుకుని అందులో 2 చెంచాలు వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాక పైన 3వ లేయర్ కింద వేసేసి చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మీరు ఇలాంటి రౌండ్ బాక్స్ లో కూడా సర్దుకోవచ్చండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్ లో తీసేసి స్పూన్ తో తీసుకుని అంటే ఉండదండి. చెమటల్లో పట్టాల్సిన టైంలో కూడా చల్లేస్తున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. అలా చేసేస్తున్నామేంటి గుడ్డుతో స్వీటా అని గాబరా పడకండి. గారెల బలే ఉంది కదా. రస్మలై చేయాలంటే 2 గంటలు పడుతుందేమో గానీ ఇది చెయ్యాలంటే 20 నిమిషాలు కూడా పట్టదో. ఎరగేసేద్దో వచ్చండి.
ఒక ప్లేట్ లో కప్పుడు పాలపొడి వేసుకోండి. అంటే 40 రూపాయలు పెట్టి 4 పాలపొడి ప్యాకెట్లు తెచ్చి వేసేసుకోండి. మధ్యలో కొంచెం ఖాళీ చేసుకుని చిన్న కోడిగుడ్డు అందులో వేసేసుకుని 1/2 చెంచా బేకింగ్ పౌడర్ లేదంటే చిటికెడు వంట సోడా వేసి చెంచా నెయ్యి కూడా వేసుకుని చూపిస్తున్నట్టు ఫోర్క్ తో శుభ్రంగా గిలక కొట్టేసుకున్నాక మాత్రమే నీరాసుకున్న చేతులతో ఇలా మెత్తటి ముద్దలా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో 3/4 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు రాగానే 2 చెంచాలు పంచదార వేసి కరగబెట్టేసుకోండి. రాసుకున్న చేతులతో పిండి ముద్దను కొంచెం తీసుకుని చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా గారి కింద చేపించేయండి. మరుగుతున్న పాలలో వేసేసి మధ్య మధ్యలో కుదుపుకుంటూ మూత పెట్టి పాలు పొంగిపోకుండా జాగ్రత్తగా 10 నిమిషాలు సిమ్ లోనే అలా ఉడికించేసుకున్నారంటే ఇలా ఉబ్బిపోతాయండి. అందులో పిస్తా పలుకులు, బాదం పలుకులు, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని శుభ్రంగా కుదిపేసుకుని పాలు చిక్కబడిపోయిన తర్వాత దింపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తినేచ్చండి. లేదంటే చల్లారిగా గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్పూన్ తో తీసుకుని తింటా ఉంటుందండి. సుమధురం సుమనోహరం సూపర్ హే అని ఎన్ని సెంటెన్సులు రాసినా ఈ స్వీట్ తో సరితోగవేమో అనిపిస్తుందండి. బ్యూటిఫుల్ బీట్రూట్ కోవా అంటారా? భోజనం చేశాక తినడానికి బెల్లం ముక్క కూడా లేదు, బోల్ డబ్బులు పోసి బయట నుంచి తెచ్చుకోమంటావా అని బెదిరించేస్తున్నారండి. అందుకే పంచదార కూడా వేయకుండా హెల్దీగా బీట్రూట్ కోవాని బిగించేసేదారండి. గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుతా మరిగించుకోండి. ఈ లోపు ఇంకో గిన్నెలో చెంచా నెయ్యి వేసి 3/4 కప్పు బీట్రూట్ తురుము వేసుకుని 2-3 నిమిషాల పాటు పచ్చోసిన పొయ్యి వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. చెంచాడు నీళ్ళల్లో చెంచాడు నిమ్మరసం వేసుకుని కలిపేసుకుని ఇలా మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెం పోసుకుంటూ పాలను వెరకొట్టేసుకుని ఒక క్లాత్ లో వేసుకుని చన్నీటితో కడిగేసుకున్నాక గట్టిగా నీరన్నది లేకుండా పిండేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక తిప్పేసి ఈ కోవాను కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే ఏపిన బీట్రూట్ తురిమేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో 1/4 కప్పు పటికి బెల్లం పంచదార గాని వేసుకుని పూర్తిగా కరిగించేసుకున్నాక సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకుని చిటికెడు ఉప్పు కొంచెం యాలకుల పొడి వేసుకుని ఇంకాస్త దగ్గర పడిపోయిన తర్వాత మీరు వీటినే కోవా బిల్లలు కింద చేసుకుని తినేచ్చండి. లేదంటే నేరేసుకున్న బటర్ పేపర్ మీద వేసి చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసుకుని మిగిల్చుకున్న కోవాలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా పొడుగ్గా చేసేసుకుని బీట్రూట్ కోవా మీద పెట్టేసి టైట్ గా రోల్ చేసేసుకుని గంట పాటు ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసుకున్నాక తీసేసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. బాధలన్నిటిని బాయ్కాట్ చేసేసి బ్యూటిఫుల్ గా బ్రతుకుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. అబ్బబ్బో గులాబ్ జామున్ బ్రెడ్ తో చేసావా? ఇప్పుడైతే గులాబ్ జాములు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి కానీ చిన్నప్పుడు టీవీలో యాడ్ చేసి ఊరించి చంపేసినా సరే అమ్మ దయతలిచి చేసినప్పుడే తినేవాళ్ళమండి. కానీ ఇప్పుడు మనమే ఈజీగా చేసేదానండి. ముందుగా 8 బ్రెడ్ ముక్కలకి ఎజ్జులు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చింపేసుకున్నాక 4-5 టేబుల్ స్పూన్ మాత్రమే పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తటి ముద్దలా కలిపేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పంచదార, 1/2 కప్పు నీళ్లు, 2 యాలక్కాయలు కూడా వేసుకుని శుభ్రంగా మరిగించేసుకున్నాక చూపిస్తున్నట్టు జస్ట్ జిగిరిపాకం రాగానే తింపేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో అస్సలు పగులు లేకుండా రౌండ్ గా బాల్స్ కింద చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేయండి. వెంటనే అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో నిదానంగా 7-8 నిమిషాల పాటు ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని గోరువెచ్చగా ఉన్న పాకల్లో వేసేసుకుని గంట పాటు నానిన తర్వాత స్పూన్ తీసుకుని ఉంటదండి. బడిలో బెంచ్ దగ్గర మొదలైన బంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి.